నిజంగా మీ బ్రెయిన్ ఒక ఐడియాలో పుట్ట సార్. అవును, ఇప్పుడు కూడా నీకు నిద్ర వస్తుందా? లేదు సార్, మీకోసమైనా నేను చదువుతాను. గుడ్ గర్ల్. సరే చెప్పండి. ఏంటి లక్ష్మి? అలా చూడండి. ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు కదా. అవును లక్ష్మి, ఒకరికొకరు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. అబ్బాయి మారతానంటే ముందు నేను నమ్మలేదు, కానీ మన కష్టాల్ని తన కష్టాలుగా అనుకుంటూ మన బాధల్లో తను పాలు పంచుకుంటున్నాడు. మన కుటుంబానికి ఒక దేవుళ్లా మారాడు. అవునండి, ఏదో జన్మలో మనం గొప్ప పుణ్యం చేసుకొనుంటాం. ఏదో జన్మలో కాదు లక్ష్మి, ఈ జన్మలోనే. ఈ జన్మలో చేసుకున్నావా? ఏం చేసుకున్నావండి? నువ్వు బంగారం లాంటి కూతుర్ని కన్నావుగా. చాలండి, పదండి. బాధపడకమ్మా. ఒక చెల్లి అన్నయ్యని కాపాడలేకపోవచ్చు, కానీ ఒక అన్నయ్యగా చెల్లి కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం చూస్తూ ఉండలేను. బావగారిని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తానని నీకు మాటిస్తున్నాను. కానీ ఎలా అన్నయ్య? ఇంట్లో అమ్మ నాన్న అడ్డుపడుతున్నారు కదా. వాళ్ళు తులసికి అడ్డుపడగలరేమో గాని నన్ను ఆపలేరు. ఈ అన్నయ్య మాట మీద నీకు నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. తులసి, ఆ కేస్ ఫైల్స్ తీసుకుంటారా? ఇదిగోండి. వెళ్ళొస్తానమ్మా. ఆ హరీష్ను విడిపించడానికే కదా? అవును నాన్న. ఆగో, నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు నాన్న? వీల్లేదు అంటే వీల్లేదు అంతే. చూడు సిద్ధు, ఇప్పటి వరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా, నాకిష్టం ఉన్నా లేకపోయినా నీ మీదున్న ప్రేమతో చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఈ విషయంలో మాత్రం నా నిర్ణయానికి తిరుగులేదు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు అంతే. నాన్న, అసలు మీరేం మాట్లాడుతున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? అక్కడ అవతల ఉన్నది ఎవరో బయట వ్యక్తి కాదు నాన్న, ఈ ఇంటికి అల్లుడు. కాపాడాల్సిన బాధ్యత నా మీద, మనందరి మీద ఉంది. ఎవరికి రాలుడు? ఎప్పుడైతే వాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడో అప్పుడే వాడికి ఇంటితో సంబంధం తెగిపోయింది.
చూడనానా, మనకి సంబంధం తెగిపోయి ఉండొచ్చు, కానీ కీర్తితో తనకి ముడిపడిన సంబంధం ఇంకా తెగిపోలేదు నాన్న. హరీష్ మీకేం కాకపోవచ్చు నాన్న, కానీ నా చెల్లెలి మెడలో తాళి కట్టిన భర్త నాకు బావ. నేను ఖచ్చితంగా వెళ్తాను. నా నిర్ణయంలో కూడా ఎలాంటి మార్పు లేదు. ఒక్క నిమిషం. నువ్వా కండువా దాటి వెళ్తే గనక